హలో గాయ్స్, హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు అయితే మీరు అడిగినట్టుగా నేను రూమ్ వీడియో చేస్తున్నాను అనమాట. వెల్కమ్ టు మై రూమ్. ఇదే మా రూమ్ అనమాట. రూమ్కి వచ్చి 3 మెంబర్స్ ఉంటామండి మేము. అలాగే ఒక్కొక్క మనిషికి 3 వార్డ్రోబ్స్ కూడా ఇస్తారు. అలాగే 3 టేబుల్స్ కూడా ఇస్తారు. ఇది వచ్చేమో ఆ అమ్మాయి టేబుల్ అనమాట. ఇది నా టేబుల్. ఇదేమో 3rd పర్సన్ ఉన్నారు కదా, ఆ అమ్మాయి టేబుల్. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చైర్ కూడా ఇస్తారు మనకి. అంటే ఈ బెడ్స్, పిల్లోస్ అవన్నీ వాళ్ళే ఇస్తారండి. మనం ఏది ఇంట్లోంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. మొత్తం వాళ్ళే ఇస్తారు, బకెట్స్ కానీ అన్నీ. కానీ ఒక్కటి మాత్రం మన కీస్ మాత్రం మనం తెచ్చుకోవాలి. కీస్ వీటికి వేసుకోవాలి. ఈ అమ్మాయి వేసుకోలేదు. ఇది వచ్చి నా లగేజ్ అనమాట. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కానీ అసలు సర్దలేదు, దీన్ని అలాగే పడేశాను. ఇది వచ్చి నా టేబుల్. హూ ఆర్ యూ? మా రూమ్కి వచ్చావు. ఇప్పుడు వచ్చేది ఒక్క పురుగు కూడా రాలేదు. ఈరోజే మన వ్లాగ్ కోసం వచ్చినట్టుంది హనీబీ. హాయ్ హనీబీ, హౌ ఆర్ యూ? ఇక్కడికి వచ్చిందనమాట. ఎంజాయ్ చేసుకో. ఇదిగోండి, ఇది నాదనమాట. ఇదిగో ఇది మా బ్యాగ్. దీని మీద హ్యావ్ ఏ నైస్ డే అని ఉంటుంది. ఇది మా అక్క బ్యాగ్. అక్కలందరూ అంతేనండి, సిస్టర్ కోసం అన్నీ సాక్రిఫైస్ చేసేస్తారు. ఇదిగో చూసారా, ఈ బాటిల్ కూడా మా అక్కదే. నాకు మా అక్క కొనిచ్చేసింది అనమాట. ఆల్ అవుట్ కూడా వాళ్ళే ఇస్తారండి, మనం ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇదేమో మా డాడీ. అసలు నాకు ఒక పేరు ఉంటుంది, మా డాడీ అంటేనే డ్రై ఫ్రూట్స్. మా డాడీ కొనిస్తారండి ఇవన్నీని. అసలు పేరెంట్స్ లేకపోతే నిజంగా మనం జీరో కదండి. వద్దు వద్దు అని చెప్పినా కూడా మా డాడీ ఖచ్చితంగా నాకు ఇవైతే కొనిస్తారు. ప్రతిసారి వెళ్ళినప్పుడు నాకు డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీ. చెప్పడం మర్చిపోయి, బాక్స్ కూడా మా అక్కదే. నాకైతే బాక్స్ బాగా నచ్చేసింది. ప్రతిసారి బాక్స్లోంచి తీసుకొని, అంటే కవర్లోంచి తీసుకొని చేసుకోవాలంటే ఇబ్బంది కదా. ఈ బాక్స్ అయితే చాలా బాగుందండి. అక్క అయితే మీషో నుంచి ఆర్డర్ చేసింది అనమాట. నాకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవి ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్సేనండి. ఆ బ్యాగ్లో ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి అయిపోయాక తీద్దామని ఇవి కొన్ని ఇందులో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి హల్దీరామ్ సోంపాపిడి అనమాట. కొంచెం తిన్నాను, కొంచెం మా రూమ్మేట్స్కి ఇచ్చాను. ఇది మళ్ళీ డేట్స్ డాడీ కొని ఇచ్చారు. అది కానీ అవ్వకపోతే డ్రై ఫ్రూట్స్ మా డాడీ నన్ను ఇంకా చంపేస్తారనమాట. ఇదేమో మొన్న నాకు స్నాక్స్ ఇచ్చారు, తినలేదు, సగం తిని అలా వదిలేశాను. ఇది ఏంటనుకుంటున్నారా? ఆయిల్ అండి. మా మమ్మీ చేశారనమాట ఇంట్లో. అంటే అవన్నీ వేస్తారు కదా, కరివేపాకు, నీమ్, అలోవెరా జెల్ అన్నీ చేసి ఇచ్చారు. కానీ దాని మూత కూడా నేను ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు. ఇది మా రూమ్ కీస్ అండి. కీస్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. మా రూమ్ వచ్చి 416, వాళ్ళదే ఈ కీ కూడా. ఇది వచ్చి నా బెడ్. ఇది కూడా నేను నుమాయిస్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా హైదరాబాద్లో, అప్పుడు తీసుకున్నాను. ఇది అక్క కొనిచ్చిందే. ఇది మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారనమాట. నాకు చలి ఎక్కువ అండి, ఇక్కడ బాగా చలి ఉంటుంది. క్లాస్ రూమ్స్ కూడా ఏసీ అనమాట. మార్నింగ్ 9 to 6 క్లాసెస్ ఉంటాయి. ఇంకా చలిలో ఇంకా అలా ఉండాలని చెప్పి స్వెటర్స్ కూడా వేసుకోకూడదు. ఇది వచ్చి నా ఇయర్ ఫోన్స్. ఇది కూడా అక్కదే. ఏంటి బ్లాక్ ఇయర్ ఫోన్స్ ఉండి బడ్స్ మాత్రం వైట్ ఉందనుకుంటున్నారా? నేను ట్రైన్లో వచ్చేటప్పుడు ఎక్కడో బడ్స్ పోయాయి. సో నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సాహీనా ఫర్ ద బడ్స్. ఇది వచ్చి ఇంకొక రూమ్మేట్ బెడ్ అనమాట. తన చైర్. తను కూడా తినడానికి తెచ్చుకుంది. బిస్కెట్స్, హైడ్ అండ్ సీక్ అవి ఇవి తెచ్చుకుంది అనమాట తను కూడా. ఇదిగోండి, ఇవి అల్మారాస్ అనమాట. ఇది నా అల్మారా. ఇది నేను ఇలా కీ వేసుకోవాలి. మనం ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే ఇందులో పెట్టుకోవాలండి. వాళ్ళే ఇస్తారు, మనం అయితే ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే ఒక మిర్రర్ ఉంటుంది పెద్దది. అలాగే బకెట్స్ ఉంటాయి. అలా ప్రతి మనిషికి బకెట్ ఉంటుందండి. ఇది కూడా నేను ఇంట్లోంచి తెచ్చుకున్నాను అనమాట. హ్యాండ్ వాష్, ఫేస్ వాష్ ఇవన్నీ ఇంట్లోంచి తెచ్చుకున్నా. ఇది వచ్చి వాష్రూమ్. ఇంకా వాష్రూమ్ తీస్తే బాగోదు కదండి, ఇంకా అందుకే తీయట్లేదు. ఇదన్నమాట. మీరు అడిగారు కాబట్టి నా రూమ్ టూర్ చేస్తున్నాను. కర్టెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. మనమైతే ప్లేట్స్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి, అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇంతే అండి నా రూమ్ టూర్. మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా నా గురించి చెప్పండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. సబ్స్క్రైబ్.